Hello children, today we need to discuss about egg, meat and fish. ఏంటి మనం ప్రీవియస్ క్లాస్లో ఏం cereals, pulses, milk గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఏంటి ఏం నేర్చుకుందాం? Egg, meat and fish. We eat egg, meat and fish to grow healthy. ఏంటి eggs, meat, fish తినడం వల్ల ఏమవుతుంది? హెల్దీగా గ్రో అవుతాము, హెల్దీగా ఉంటాము, ఆరోగ్యంగా ఉంటాము. దీస్ ఆర్ రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్. తినడం వల్ల ఏమో దానిలో ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సమ్ యానిమల్స్ లైక్ హెన్ అండ్ డక్ లే ఎగ్స్. ఏమవుతాయి? హెన్ అండ్ డక్ ఏమిటి? ఎగ్స్ని పెడతాయి. ఆ ఎగ్స్ని మనము తింటాం కదా, నార్మల్గా ఎగ్స్ తింటారు కదా అందరూ జనరల్గా ఇంట్లో. సో ఆ ఎగ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? హెన్ నుంచి వస్తాయి. డక్ ఎగ్స్ కూడా తింటారు చాలామంది, కానీ మనం ఇక్కడ తినము. సో ఇక్కడ చూడండి, ఇవి ఎగ్స్, ఇది మీట్, ఇది ఫిష్. Roughage. Next and roughage. Some vegetables like carrot, radish, cucumber, beetroot and tomato are eaten raw. ఏంటి some vegetables మన క్యారెట్, రాడిష్, కుకుంబర్, బీట్రూట్, టమాటో ఎక్కువగా మనం డైరెక్ట్గానే తింటాం కదా. సో ఏంటి? దే ఆర్ కాల్డ్ రఫేజ్. అంటే డైరెక్ట్గా తినడానికి రఫేజ్ అంటారు. దే హెల్ప్ ఇన్ ప్రాపర్ డైజెషన్ ఆఫ్ ఫుడ్. దే గివ్ అస్ ఏ ఫీల్ ఆఫ్ ఫుల్నెస్. ఏంటి మనకి ఏమవుతాయి? ఇవి డైరెక్ట్గా తినడం వల్ల ఏమవుతుంది? డైజెషన్ అనేది ప్రాపర్ డైజెషన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం దీనివల్ల ఏమంటే మనకు అంటే డైరెక్ట్గా ఇవన్నీ తినడం వల్ల మనకి ప్రోటీన్స్, విటమిన్స్ అవన్నీ కరెక్ట్గా డైరెక్ట్గా దొరుకుతాయి. దే గివ్ అస్ ఏ ఫీల్ ఆఫ్ ఫుల్నెస్. అంటే మనం ఆ ఉడకబెట్టి తినడం కన్నా డైరెక్ట్గా తినడం వల్ల ఏమవుతుంది అంటే ఆ టేస్ట్ అనేది, ఫ్లేవర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకే ఏమంటాం మనం ఆ ఫీలింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇంకేంటి? ఎగ్స్, మీట్, ఫిష్ అండ్ పల్సెస్ ఆర్ నౌన్ యాజ్ బాడీ బిల్డింగ్ ఫుడ్. ఏంటి? ఎగ్, మీట్, ఫిష్, పల్సెస్ ఏంటి? బాడీ బిల్డింగ్ అంటే బాడీ పెంచడానికి ఇవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ వాటర్. నెక్స్ట్ ఏంటి? వాటర్. అవర్ బాడీ కన్సిస్ట్ ఆఫ్ 70% ఆఫ్ వాటర్. అంటే వాటర్ అంతా మనకు అందరికీ తెలుసు, నీళ్ళు. సో మన బాడీలో ఏంటి? మన టోటల్ మన శరీరంలో 75% అంటే 70% మాత్రం వాటర్ ఉంటుంది. మిగతా 25% మనకి వేరే ఫుడ్, ఆర్గాన్స్ అవన్నీ ఉంటాయి. టోటల్ కన్సిస్టెన్సీ 75% ఆఫ్ వాటర్ ఉంటుంది. వాటర్ హెల్ప్స్ ఇన్ ప్రాపర్ కుకింగ్ ఆఫ్ ఫుడ్. వాటర్ ఎలా హెల్ప్ చేస్తుంది? కుక్ని ప్రాపర్గా కుక్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఇట్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ అవర్ డైజెషన్ ప్రాసెస్. మనకు ఫుడ్ డైజెషన్ అవ్వడానికి కూడా ఒక మేజర్ రోల్, ఒక ముఖ్యమైన రోల్ అనేది ప్లే చేస్తుంది. వి షుడ్ అవాయిడ్ డ్రింకింగ్ అన్క్లీన్ అండ్ అన్ఫిల్టర్డ్ వాటర్. మనం ఏం చేయాలి? అన్క్లీన్ అండ్ క్లీన్గా లేకుండా, ఫిల్టర్ చేయకుండా ఉండే వాటర్ ఉంటుంది, అవి తాగకూడదు, అవాయిడ్ చేయాలి. వి షుడ్ డ్రింక్ అట్లీస్ట్ 3 లీటర్స్ ఆఫ్ వాటర్ ఇన్ ఏ డే. మనం రోజుకు 3 లీటర్ల వాటర్ అనేది తాగాలి కంపల్సరీగా. దానివల్ల స్కిన్ మనకి బాగుంటుంది. నెక్స్ట్ ఏంటి? సో స్కిన్ అనేది వాటర్ తీసుకోవడం, స్కిన్ బాగుంటుంది, డైజెషన్ బాగా అవుతుంది, హెయిర్ అనేది గ్రో ఉంటుంది, షైనీగా ఉంటుంది. అందుకే వాటర్ ఎక్కువగా తాగాలి. ప్రికాషన్. సమోసా, బర్గర్, చాక్లెట్స్, టోఫీస్, చిప్స్, కూల్ డ్రింక్స్ ఆర్ ఫ్యూ ఎగ్జాంపుల్ ఆఫ్ జంక్ ఫుడ్. జంక్ ఫుడ్ ఏంటి అంటే బయట ఉండే ఫుడ్ని జంక్ ఫుడ్ అంటాము. ఏంటి? సమోసా, బర్గర్, చాక్లెట్స్, ఇవన్నీ మనకు నార్మల్గా తెలుసు. చాక్లెట్స్, కూల్ డ్రింక్స్ అంటే రెగ్యులర్గా తింటూ ఉంటాం కదా, చిప్స్, ఇవన్నీ వీటిని ఏమంటాం? జంక్ ఫుడ్ అంటాము. వీ షుడ్ నాట్ ఈట్ సచ్ ఫుడ్స్ యాజ్ దే ఆర్ హార్మ్ఫుల్ ఫర్ అవర్ హెల్త్. మనము ఇలాంటి జంక్ ఫుడ్ తినొద్దు. ఎందుకంటే మన హెల్త్కి ఇవి చాలా హార్మ్ఫుల్, అంటే హెల్త్ని ఖరాబ్ చేస్తాయి. సో అందుకే మనం ఏమంటారు, చాలామంది చెప్తూ ఉంటారు బయట ఫుడ్ తినొద్దు అని చెప్పేసి. నెక్స్ట్ ఏంటి? గుడ్ ఫుడ్ హ్యాబిట్స్. వాష్ హ్యాండ్స్ విత్ సోప్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎవ్రీ మీల్. ఏమన్నా తినే ముందు పక్కగా మనం ఏం చేయాలి? హ్యాండ్స్ని సోప్తో కానీ హ్యాండ్ వాష్తో కానీ చేతులు కడుక్కోవాలి. తిన్న తర్వాత కూడా అలాగే క్లీన్ చేసుకోవాలి. ఈట్ ఫ్రెష్ అండ్ వెల్ కుక్డ్ ఫుడ్. ఈట్ ఫ్రెష్ కుక్డ్ అండ్ లేకపోతే వెల్ కుక్డ్, మంచిగా కుక్ చేసిన ఫుడ్ అయినా, ఫ్రెష్ కుక్ అప్పుడే చేసిన ఫుడ్ అయినా తినాలి. ఈట్ ప్లెంటీ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ఏంటి? వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువగా తినాలి. డు నాట్ ఈట్ ఫుడ్ సోల్డ్ బై స్ట్రీట్ హాకర్స్. ఏంటి? బయట కొనుక్కొని స్ట్రీట్స్ పైన ఉండే ఫుడ్ కొనుక్కొని తినకూడదు. ఈట్ స్లోలీ అండ్ చూ ద ఫుడ్ వెల్. మెల్లిగా తినాలి, బాగా నమిలి తినాలి ఫుడ్ని. ఈట్ ఏ లిటిల్ లెస్ దెన్ వాట్ యూ నీడ్. ఏం చేయాలి? మనం ఏం తినాలనుకుంటున్నా అది కొంచెం తక్కువగానే తినాలి, ఎప్పుడైనా ఎక్కువగా తినొద్దు. డు నాట్ వేస్ట్ ఫుడ్. మనం ఫుడ్ని వేస్ట్ చేయకూడదు, నీకు ఎంత కావాలో అంతనే తినాలి. కవర్ ద ఫుడ్ ప్రాపర్లీ. ఫుడ్ని మనం చేసిన వెంబడే కానీ తిన్న తర్వాత మంచిగా ప్రాపర్గా ప్లేట్స్తో కప్పి పెట్టాలి.
మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద వరల్డ్స్ పాపులేషన్ కన్జ్యూమ్ రైస్ విచ్ ఈజ్ ఎ స్టేబుల్ ఫుడ్ ఏంటి వరల్డ్ పాపులేషన్లో మోర్ దెన్ అంటే సగంకి సగం మంది ఏం చేస్తున్నారు రైస్ మాత్రమే తింటున్నారు స్టేబుల్ ఫుడ్ అని చెప్పేసి తింటున్నారు today's onwards food for health lesson is completed tomorrow let's start objective of this lesson note down your homework 1 to 3 questions only I will give 3 అంటే చిన్న పిల్లలు కదా సో మీకు ఏంటి ఓన్లీ 3 క్వశ్చన్స్ మాత్రమే హోంవర్క్ ఇస్తున్నాను ఏం చేయాలి మీరు 3 క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ వర్క్ బుక్లో ఉంటాయి మీరు ఏం చేయాలి అవి హోంవర్క్ బుక్లో 2 times రాయాలి దిస్ ఇస్ యువర్ హోంవర్క్ థ్యాంక్ యూ చిల్డ్రన్